కేసీఆర్ ఆ రోజు నన్ను కొట్టించావు, అయినా సరే కవితకు నేను బెయిల్ ఇప్పిస్తా. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ రోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? న్యాయంగా పోరాడితే నేను బెయిల్ ఇప్పించగలనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ భయం ఉంటే, ఐటీ సోదాల భయం ఉంటే ఎవరైనా తన వద్దకు రావచ్చునన్నారు. తాను వారిని కాపాడుతానని వ్యాఖ్యానించారు. ఈరోజు కేసీఆర్ పూర్తిగా ఫినిష్ అయిపోయారని, 100 సార్లు 1000 సార్లు మార్పు చెందమని తాను చెప్పినా వినలేదన్నారు. నేను చెప్పింది వినకపోతే చిత్తుగా ఓడిపోతాడని చెప్పానని, తన మాట వినలేదని, పైగా తనని కొట్టించాడని, అందుకే ఓడిపోయాడన్నారు. మే 2, 2022లో తన కొడుకుతో అనిల్ రెడ్డితో సిరిసిల్లాలో కొట్టించాడని, ఆ రోజే కేసీఆర్ని శపించానని చెప్పాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వరంగల్లో బాబు మోహన్కు మద్దతిస్తే కేసీఆర్ని క్షమిస్తానని, కవితకు బెయిల్ ఇప్పించే దమ్ము తనకే ఉందని కేఏ పాల్ అన్నారు. అలాగే 12 లోక్సభ సీట్లలో గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. 1451 సినిమాల్లో నటించిన బాబుమోహన్ టీడీపీని కాళ్లతో తన్ని బీజేపీలో చేరి, ఆ తర్వాత బీజేపీని కాళ్లతో తన్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారో ఆలోచించాలన్నారు. బాబుమోహన్ హిస్టారిక్ యాక్టర్ అని, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఏపీ రాజకీయాలపై కూడా పాల్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు, నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతిస్తున్నారో ఏపీ ప్రజలు ఆలోచించాలని కేఏ పాల్ కోరారు.